పిజ్జా చేయమ్మా నా కోసం. అమ్మ పిజ్జా కావాలమ్మా. ఓకే దేవరా, ఓకే అద్విత. పిల్లలకి ఓకే చెప్పేసి పిజ్జా చేయడం స్టార్ట్ చేశాను. దానికోసం 0 మైదా పిజ్జా బేస్ తీసుకున్నాను. దానికి కెచప్ బేస్ మీద కెచప్ వేసుకున్నాను. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం హోమ్లోనే చేస్తున్నాం కాబట్టి స్పూన్ యూస్ చేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలండి. మొత్తం స్ప్రెడ్ అయితే పిజ్జా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దాని తర్వాత టమాటాలు కట్ చేసుకొని ఆ టమాటాలు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను. దాని తర్వాత క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని క్యాప్సికమ్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానండి. సో మనం ఏ వెజిటబుల్స్ అనే వేయచ్చు, కానీ నేను సింపుల్గా ఈ రెండింటితోనే చేస్తున్నానండి. దీని తర్వాత కొంచెం చీజ్ అనేది వేస్తున్నాను. చీజ్ వేస్తే ఏమవుతుందంటే పిజ్జా చాలా బాగా వస్తుంది. చీజ్ చాలా బాగుంటుంది పిజ్జా. సో నేనైతే ఇలా చీజ్ వేసాను. సో దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుందాము. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. సో అవుట్పుట్ చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఫైనల్లీ మనం కట్టర్తో కట్ చేసేసుకొని సింపుల్ అండ్ టేస్టీ పిజ్జా రెడీ.